హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో సాంబార్ తయారీ విధానం చూద్దామండి. తక్కువ టైంలో ఇలాగ ప్రెషర్ కుక్కర్లో పెట్టి చూడండి, సాంబార్ని చాలా రుచిగా ఉంటుంది. అలాగే అచ్చం మనం బయట భోజనాల్లో తింటూ ఉంటాం కదా, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు సేమ్ అదే టేస్ట్ తోటి గుమగుమలాడుతూ చాలా రుచిగా ఉంటాయండి సాంబారు. ట్రై చేయండి ఇలాగా. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. అందులోకి ఒక 1.5 గ్లాస్ వరకు కందిపప్పు తీసుకున్నానండి. చిన్న గ్లాసు, మనకి టీ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ గ్లాస్ తోటి నేను ఒక 1.5 గ్లాస్ వరకు తీసుకున్నాను. ఇవి సుమారుగా ఒక 150 గ్రామ్స్ వరకు ఉంటాయండి కందిపప్పు. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు అయితే కందిపప్పుని బాగా క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న పప్పు క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి. అంటే ఒక గ్లాసు కందిపప్పు అనుకోండి, 2 గ్లాసులు వాటర్ వేసేసుకోండి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇలాగ పసుపు అలాగే ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపేసేసుకొని మనకి కుక్కర్కి మూత పెట్టేసి, మీకు టైం ఉంటే ఒక అరగంట లేదంటే ఒక 15 నిమిషాలు మనం పక్కన పెట్టేసుకున్న పప్పు చక్కగా నాని మెత్తగా ఉడుకుతుందండి. అలాగే ముందుగానే మనము చింతపండుని కూడా నానబెట్టేసుకుందాం పులుసు కోసము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సుమారుగా ఒక 15 గ్రాముల వరకు ఉంటుందండి చింతపండు అయితే. మీడియం సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, అంత చింతపండుని అయితే తీసేసుకొని తగినంత వాటర్ వేసేసుకొని ఒకసారి ఈ చింతపండుని కూడా ఒకసారి క్లీన్ చేసేసుకోండి. ఇలా ఒకసారి చింతపండుని కడిగేసేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకొని చింతపండుని కూడా నానబెట్టేసుకుందాము. నెక్స్ట్ ఈ కుక్కర్కి మనము స్టవ్ మీద పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పునైతే బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. మీకు ఎక్స్ట్రాగా ఏదైనా వాటర్ ఉండయి అనుకుంటే ముందుగానే వాటర్ని వంపేసేసుకోండి. తర్వాత ఈ విధంగా మ్యాష్ చేసేసుకోండి. పప్పు గుత్తితో కానీ లేదంటే ఇలాగ మ్యాషర్తో కానీ బాగా మెత్తగా ఎక్కడ కూడా పలుకు లేకుండా సాఫ్ట్గా మ్యాష్ చేసేసుకోవాలి. లేదంటే పప్పు బాగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నా కూడా చాలా సాఫ్ట్గా వచ్చేస్తుందండి. ఇలాగ బాగా పప్పుని ఎనిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 10 వరకు ములక్కాడ ముక్కలు, ఒక చిన్న క్యారెట్, ఒక 2-3 దొండకాయలు, అలాగే ఉల్లిపాయ, సొరకాయ, 1 టమాటో, ఒక చిన్న బంగాళదుంప, ఒక 5-6 పచ్చిమిర్చిలు, ఈ విధంగా వెజిటబుల్స్ని అయితే వేసుకోవాలండి. మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే ఆ వెజిటబుల్స్ని అయితే ఇలాగ కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి. మనము కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మనకి కొంచెం పెద్ద సైజులో ఉంటేనే మనకి బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి నేను ఒక వంకాయని ఇలాగ ఒక 5-6 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. వంకాయని అయితే ముందుగానే కట్ చేసుకోకూడదు, మనం పప్పులో యాడ్ చేసేటప్పుడు ముందు మాత్రమే కట్ చేసుకొని వేసుకోండి, లేదంటే మనకి కంట్రెక్కుతుంది వంకాయ. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు కారపొడి, అలాగే తగినంత సాల్ట్ వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చింతపండు కూడా ఈ విధంగా పిండేసేసుకొని ఆ పిప్పేమి రాకుండా పులుసుని వరకు యాడ్ చేసుకోవాలి. చింతపండుని ఒకేసారి వేసుకోవద్దండి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి టేస్ట్. ఇలాగా పిండేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత ఒకసారి మీరు టేస్ట్ చెక్ చేసుకున్న తర్వాత పులుసుని అయితే వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకోవాలి. నేను ఒక 3 గ్లాసుల వరకు వాటర్ని అయితే వేసుకున్నానండి. కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది. ఇలాగా 3 గ్లాసెస్ వేసుకుంటే వాటరు ఇలా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వస్తే సరిపోతుందండి. మరి ఎక్కువ విజిల్స్ రానివ్వకండి, జస్ట్ 1 విజిల్ వస్తే సరిపోతుంది. ప్రెషర్ మొత్తం బాగా రిలీజ్ అయిపోయిన తర్వాత ఒకసారి సాంబార్ని ఇలాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాము. పోపు ఒకసారి మీరు సాల్ట్ చెక్ చేసుకోండి. ఏమైనా మీకు పులుపు, ఉప్పు, కారం ఏదైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, కరెక్ట్గా ఉడికినాయండి ములక్కాడ ముక్కలు కూడా. కొంచెం అందుకే నేను చెప్పాను కదా, కూరగాయ ముక్కలను అయితే కొంచెం పెద్ద సైజు ఉండే విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇలాగా గిన్నె కూడా పెట్టేసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి. చాలా బాగుంటుందండి నెయ్యి ఫ్లేవర్ సాంబార్కి. ఇలాగ తాలింపులో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఆవాలు 1 టీ స్పూను, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే కొంచెంగా పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పు, ఒక 4-5 ఎండుమిర్చీలు, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. ఒక 7-8 వరకు కొంచెం కచ్చాపచ్చాగా దంచినవి వేసుకోండి. ఇవి కొంతమందికి ఇష్టం ఉండదండి వెల్లుల్లి రెబ్బలు, అలాంటి వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు. అలాగే ఒక చిన్న సైజు అల్లం తీసుకొని దాన్ని ఈ విధంగా సన్నగా తురుముకున్నది లేదంటే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకోండి. ఈ తాలింపులో మంచి స్మెల్ వస్తుందండి సాంబార్కి అయితే.
ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పోపును బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మనకి కలర్ అది చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కరివేపాకులు వేసేసుకోండి. ఇలా కరివేపాకు రెమ్మలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇంగువ వేసుకోవాలండి. నేను వేయటం మర్చిపోయాను, అసలు స్కిప్ చేయొద్దు, ఇంగువ కూడా బాగుంటుంది ఫ్లేవరు. ఇప్పుడు ఇందులోకి సాంబార్ని వేసేసుకోండి. ఇలా సాంబార్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న బెల్లం ముక్క ఒకటి వేసుకోండి. ఇలాగ బెల్లం వేసుకోవటం వలన మనకి పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుందండి. ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. బెల్లం ముక్క అసలు స్కిప్ చేయొద్దు. అలాగే 1 టీ స్పూన్ వరకు సాంబార్ పొడి, నేనైతే ఎంటీఆర్ వారిది యూస్ చేస్తానండి. చాలా బాగుంటుంది ఎంటీఆర్ వాళ్ళదైతే. అలాగా మీ దగ్గర ఏది ఉంటే అది సాంబార్ పొడి వేసేసుకొని బాగా కలిపేసేసుకొని లాస్ట్లో ఈ విధంగా కొత్తిమీర చల్లేసుకొని హై ఫ్లేమ్లో జస్ట్ ఒక్క పొంగు వస్తే సరిపోతుందండి. ఎక్కువసేపు మరగనివ్వద్దు. చాలా బాగుంటుంది ఈ సాంబార్ టేస్ట్ అయితే. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.